భరద్వాజ గారు, 'గేమ్ చేంజర్' సినిమా చుట్టూ కూడా చాలా వివాదాలు నడుస్తున్నాయి బయటికి ఇప్పుడు. చాలా కంప్లైంట్స్, సైబర్ క్రైమ్‌కి కంప్లైంట్లు వెళ్ళినాయి. అవును. ఇప్పుడు అప్పలరాజు అనే వ్యక్తిని అరెస్ట్ అరెస్ట్ చేశారు. చేశారు. అవును. సిటీ కేబుల్‌లో ప్లే చేశారంట. రెండో రోజో, మూడో రోజు సమ్ ఏదో. దానిది కాకుండా బస్సుల్లో ప్లే చేశారని, లేకపోతే 'గేమ్ చేంజర్‌ని' డిజాస్టర్ చేయడానికి చాలామంది ఓ 4,00,00,000 ఖర్చు పెట్టారని, 3,00,00,000 ఖర్చు పెట్టారని ఇట్లాంటి పుకార్లన్నీ వస్తున్నాయి. అవును. అసలు ఏంటి, ఏం జరుగుతుంది మార్కెట్‌లో 'గేమ్ చేంజర్' చుట్టూ అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అంటే ఒక హెచ్‌డీ కాపీ బయటకొచ్చింది. హ్మ్. సినిమా అద్భుతమైన క్వాలిటీతో ఉంది. హ్మ్. అది బయటకొచ్చిన తర్వాత ఈ పండగ సందర్భంగా ఊళ్ళు బయలుదేరినటువంటి బస్సుల్లో కూడా ప్లే చేశారు సినిమాని అనేది హ్మ్. మనం ఆల్రెడీ విన్నాం. హ్మ్. అంటే ఈ కేబుల్ టీవీలో ప్రసారానికంటే ముందు జరిగింది అది. ఓకే. ఆ వార్తలు బయటకు వచ్చినాయి. అక్కడ ఎవరు నేరం చేశారనేది ఇంకా హ్మ్. అక్కడ ఇంకా ప్రోబ్ జరగలేదు. హ్మ్. జరిగిన తర్వాత అక్కడ కూడా ఒక ముద్దాయి దొరుకుతాడు. హ్మ్. అది ఇంకా క్లారిటీ రాలేదు, కానీ ఈలోపు ఈ కేబుల్లో ప్లే చేయటం అనే దగ్గర మనిషి దొరికాడు. హ్మ్. ఈ అప్పలరాజును పట్టుకున్నారు. అతను విచారంలో ఏదో చెప్తాడు. అతనికి ఎక్కడి నుంచో ఆ సోర్స్ వచ్చి ఉంటుంది. హ్మ్. ఎక్కడి నుంచో ఆ ప్రింట్ పొందాడు అతను, ఏ ధైర్యంతో ప్లే చేశాడు. హ్మ్. అంటే కాపీ రైట్స్ ఈ గొడవ ఉంటుంది. అది ఆల్రెడీ వ్యాపారం జరిగిపోయినటువంటి సినిమా. ఏది ఓటీటీల దగ్గర నుంచి శాటిలైట్ల దగ్గర నుంచి అన్నీ మాట్లాడేసుకుని బిజినెస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది అది. అవును. సో వాళ్ళందరూ కూడా కేసులు పెడతారు ఇప్పుడు. వాళ్ళందరి హక్కుల్ని హరించినట్టుగానే చూడాలి. ఇది మాత్రమే కాదు, అక్కడ బస్సుల్లో వేయటం కూడా తప్పే. హ్మ్. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఇది పైరసీనే. ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఆ మధ్య మనం వైబొమ్మతో జరిగినటువంటి ఒక డిస్కషన్ చూసాం. అవును. ఏది ఇండస్ట్రీ నుంచి క్వశ్చన్ చేసినప్పుడు ఏ సినిమా అయినా సరే అది షో పడిన తర్వాత 1 అవర్లో అది చాలా అద్భుతమైన క్వాలిటీతో వాళ్ళు ఇంటర్నెట్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తున్నారు అవును. సినిమా. పైరసీ అనేది ఒకప్పుడు చాలా సీరియస్ గొడవ అది. మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే అర్జున్ సినిమా రిలీజ్ అయినప్పుడు వరంగల్ వెళ్ళి మహేష్ బాబే స్వయంగా ఒక ఈ సీడీలు అమ్ముతున్నటువంటి సీడీ షాప్ మీదకి వెళ్ళి ఘర్షణ పడి కేసు పెట్టారు వాళ్ళు. అవును. ఆ వాయిదాలకు వెళ్ళారు వాళ్ళిద్దరు, గుణశేఖరు అలాగే మహేష్ బాబు. అదొక చరిత్ర. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ప్లాట్ఫామ్స్ మీద పెట్టేస్తున్నారు సినిమాని. హ్మ్. ఈ ప్లాట్ఫామ్స్ మీద చూద్దాం సినిమాని అనే మూడ్లో చాలామంది ఉంటున్నారు. హ్మ్. మనం దీని గురించి థియేటర్కి వెళ్ళి ఘర్షణ పడాల్సినటువంటి అవసరం లేదు. మనం హ్యాపీగా ఒక గంట వెయిట్ చేస్తే సినిమా డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో చూడొచ్చు అని. హ్మ్. ఈ ట్రెండ్ కనుక పెరిగితే ఇండస్ట్రీకి చాలా ప్రమాదం ఉంది. అవును. అంటే ఇది కేవలం పైరసీ చంపేస్తుంది అనేది కాదు, ఇది ఇండస్ట్రీలో విపరీత ధోరణులకు కారణం అవుతుంది. ఇలా మీరు సినిమాని ప్రమోట్ చేయటం మొదలు పెడితే వివిధ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు చాలా ఖర్చు పెట్టి తీశారు ఆ సినిమాని. అవును. వాళ్ళు అధికారికంగా చెప్తున్నది 400 కోట్లు అంటున్నారు. అంత ఖర్చు అయిందా లేదా అనేది పక్కన పెడితే ఎంత ఖర్చు అయినప్పటికీ అది ఖర్చు అయ్యి, అంతేగా. మీరు ఎప్పుడైతే ఇలా సినిమాని బయటకు పట్టుకొచ్చి రోడ్డు మీద పెట్టేశారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది బయట చూడటానికి వీలు లేని పద్ధతులు సినిమాలు ఉండాలి అనేటువంటి ఒక ధోరణికి పెడతారు. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కలిగించటం కోసం రకరకాల టెక్నికల్ అంశాలను ఇన్వాల్వ్ చేసి స్క్రిప్ట్లో అలాంటి స్క్రిప్టులు డిజైనింగ్ జరుగుతుంది. దాంతో సినిమా అనేది సమాజం నుంచి దూరం అవుతుంది. అది ఆల్రెడీ జరిగింది. రాజమౌళి లాంటి వాడు బహిరంగ వేదిక మీద చెప్పాడు ఈ మాట. చెప్పి మనం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కలిగించటం అనేది ప్రధానం, థియేటర్ని సినిమాని బతికించుకోవడానికి అదొకటే మార్గం అన్నాడు ఆయన. అలాంటి డైరెక్టర్లు అలాంటి అభిప్రాయాలు కలిగి ఉండడానికి కారణం వీళ్ళే. ఈ పైరసీలు, ఫోనుల్లోకి సినిమాని పంపు చేయటం. 'గేమ్ చేంజర్' పైరసీ వెనక ఫ్యాన్ వార్ ఉంది. వేరే హీరోల అభిమానులను, లేకపోతే వేరే హీరోలకు సంబంధించిన వ్యక్తులు చేస్తున్నారన్న అది కూడా జరిగింది. ఇద్దరు హీరోలు అన్నారు. ఇప్పుడు రామ్ చరణ్తో పోటీ పడుతున్నటువంటి ఇద్దరు హీరోలు అనేది ఒకటి వచ్చింది. దీనిలో ఒక పద్ధతిలో ఈ మధ్యకాలంలో ఒక హిట్ కొట్టినటువంటి హీరోని కూడా తీసుకొస్తున్నారు ఆయన అభిమానుల్ని. ఏది ఓపెన్ వారే జరిగింది. థియరిటికల్ యుద్ధం కూడా జరిగింది వీళ్ళిద్దరి మధ్య. ఆ థియరిటికల్ యుద్ధం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ కథని చెప్పిన సినిమాని దెబ్బకొట్టి ఒక స్మగ్లర్ కథని హిట్ చేసినటువంటి సందర్భము అని కొంతమంది ట్రోల్ చేశారు. అదొక కథ నడిచింది.
దాని ఎక్స్టెన్షన్ చూస్తే ఈ పైరసీ వెనకాల కూడా వీళ్ళే ఉన్నారా అనేది ఒక డౌట్. అలాగే ఇంకొక హీరో ప్రమేయం ఉంది, ఆయన అభిమానులు, అంటే హీరోలు కాదు అభిమానులే. అంటే దీనికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారని కూడా, అంటే ఈ లెవెల్ క్వాలిటీ ఫిలిం, హెచ్డి క్వాలిటీలో ఫిలిం బయటకు రావడానికి దాదాపు 4 కోట్లు పైన ఖర్చు పెట్టారు అనేది వినిపిస్తున్న మాట. ఖర్చు పెట్టారని ఎవరు అధికారికం కాదు, అది అదేలేండి, ఎవరు నిర్ధారించలేదు. చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అదొక ధోరణి. అంటే ఏం చేసినప్పటికీ సినిమాని అలా బయటకు తీసుకురావడం మాత్రం క్రైమే. అది ఇది చాలా ప్రమాదం ఇండస్ట్రీకి, కేవలం టెక్నికల్గా మాత్రమే కాదు. ఈరోజు గేమ్ చేంజర్ జరిగింది, రేపు ఇంకో సినిమా జరగచ్చు, దేనికైనా జరగచ్చు. మనం గతంలో చూసాం, ఒకటి అత్తారింటికి జారేది సినిమా ఇంటర్వల్ వరకు బయట పెట్టేశారు కదా, అది ఓపెన్ దీనిలో పెట్టారు. గేమ్ చేంజర్కి సంబంధించి హిందీ వెర్షన్ని మార్నింగ్ షో అయిపోయిన 2 గంటల్లోనే యూట్యూబ్లో పెట్టేశారు. అదొక దారుణం. అంటే సమ్ కాన్స్పిరసీ ఏదో నడిచింది అనేది అర్థమవుతుంది. దీన్ని సీరియస్గానే పట్టించుకోవాలి, ఇండస్ట్రీ సీరియస్గా పట్టించుకోవాలి. అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం సీరియస్గా పట్టించుకుని ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని ఓపెన్గా ప్రపంచం ముందు పెట్టకపోతే ఇలాంటి ఊహాగానాలు చాలామంది మధ్య అనవసరమైన స్పర్ధలు క్రియేట్ చేస్తాయి. అంటే ఫ్యాన్ వార్ జరిగే ప్రమాదం కూడా ఉంది, హీరోల మధ్య గ్యాపులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడంతా ఫ్రెండ్లీ వాతావరణం నడుస్తోంది, ఈ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కలుషితం చేయడానికి కూడా దోహదపడుతుంది ఇది. అందుకని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి దీనిలోకి. గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి, ఇప్పుడు ఆల్రెడీ దిల్ రాజు గారు ఎఫ్డీసీ బాధ్యతల్లో ఉన్నాడు, ఆయన కొంచెం సీరియస్గా పట్టించుకుని గవర్నమెంట్ని కదిలించి సైబర్ క్రైమ్ని కూర్చోబెట్టి దీని వెనక ఎవరున్నారో స్పష్టంగా ప్రపంచం ముందు పెడితే తప్ప దీని మీద వచ్చినటువంటి రకరకాల ప్రభావాల నుంచి జనాలు బయటకు రావాలి ముందు. ఓకే, రాకపోతే అనేక అనర్థాలకు దారితీస్తుంది ఇది. దీన్ని టోటల్గా అరికట్టడానికి ఏం చేయాలో అది చేయాలి. ఆ మధ్య ఈ ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద సినిమాలు పెట్టడం అనేది జరిగినప్పుడు ఐబొమ్మ నుంచి ఒక రియాక్షన్ వచ్చింది, వచ్చి మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన. అది కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశమే. సినిమాని మీరు అలా దొంగతనంగా ప్రపంచం ముందు పెట్టడం అనేది సినిమాని రకరకాలుగా చంపేస్తుంది. అది ఈ రకరకాలుగా సినిమాని చంపే ప్రక్రియను అడ్డుకోవాలి ఎవరైనా సరే. సినిమాని లూజ్గా చూడటం అనేది ముందు మానేయాలి, అది ఇటు నుంచి కూడా మొదలవ్వాలి. ప్రేక్షకుల వైపు నుంచి కూడా మేము సినిమా అనేది థియేటర్లోనే చూస్తాము, థియేటర్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి మాట్లాడుకోవడం వేరు. కాబట్టి సినిమాని బతికించుకోవాలంటే పైరసీని చంపాలి. అది కేవలం ఇండస్ట్రీ ప్రోగ్రాం మాత్రమే కాదు, ప్రేక్షకులు కమిటెడ్గా ఉండాలి. దిల్ రాజు గారు ప్రభుత్వాన్ని ఇంటర్వ్యూన్ చేసి అర్జెంటుగా దీని వెనకాల ఎవరున్నారు అనేది ఓపెన్గా చెప్పకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ ఆగవు, ఇవి కొనసాగుతాయి. ఇది అభిమానుల వరకు ఉంది. ఇప్పుడు హీరోలను కూడా పట్టుకొచ్చి నిలబెట్టే, అంటే మీడియా ట్రయల్స్ అంటున్నాం మనం, సోషల్ మీడియా ట్రయల్స్లోకి హీరోలను కూడా పట్టుకొచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దీన్ని కంక్లూడ్ చేయాల్సిన బాధ్యత అయింది దిల్ రాజు గారిది.